హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'జగద్ధాత్రి' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఫస్ట్ టైమ్ అయితే ఈరోజు సీరియల్ చూశాను. అంటే ఒక హీరోయిన్‌కి ఇంతలా ఎలివేషన్స్, ఇంత ఫైట్‌లు, ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వచ్చనేసి, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఒక దేవతలది వస్తా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు సీరియలు. ఖచ్చితంగా సీరియల్‌నైతే నేను చాలా చాలా మిస్ అయ్యాననేసి అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని పవర్‌ఫుల్‌గా చూపించేది నేను మా టీవీలో ఆల్రెడీ సీరియల్ రివ్యూలు అయితే చేస్తా ఉన్నాను. కానీ దాంట్లో చూపిస్తా ఉంటే అమ్మాయిల్ని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తా ఉంటారని చూస్తా ఉంటే, దానికి 100 రెట్లు మన 'జగర్తాతి'ని అయితే పవర్‌ఫుల్‌గా అయితే చూపిస్తా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక అమ్మాయికి ఇంత ఎలివేషన్‌లు ఇస్తారా అనేసి నాకైతే అనిపించింది. సూపర్‌గా ఉంది అసలు సీరియల్ మాత్రం. మాధవ గారు ఇది ఈ వీడియో మీకోసం డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఇంతకుముందు 'మేఘ సందేశం', 'చామంతి', 'పడమటి సంధ్యారాగం' సీరియల్ రివ్యూలు చేస్తా ఉన్నప్పుడు కూడా మన మాధవ్ గారైతే సార్ 'జగర్దాత్రి' అప్డేట్ ఇవ్వండి, 'జగర్దాత్రి' రివ్యూ చేయండి, 'జగర్దాత్రి' రివ్యూ చేయండి అనేసి చాలా సార్లు అయితే అడిగారు. నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు మాధవ్ గారి కోసం నిన్న మాటిచ్చాను. నేను నిన్న ఆటో విజయశాంతి చేసినప్పుడు మాటిచ్చాను. ఖచ్చితంగా ఈరోజు చేస్తా అనేసి. అందుకోసం అనేసి ఈరోజు చేస్తాను. సీరియల్ మాత్రం ఈరోజైతే చాలా చాలా బాగుంది. అక్కడ బాయ్ అనేసి చెప్తాను. తన పేర్లు కొన్ని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయి కాబట్టి బాయ్ అని చెప్తాను. అలాగే మన కేదార్ గురించి చెప్తాను. కేదార్ వాళ్ళ అక్క గురించి చెప్తాను. ఆ విధంగా చెప్తాను. మన జగద్ధాత్రి గురించి, దాత్రి గురించి అయితే చెప్తాను. అసలు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందంటే, అక్కడ మన ఆహ్, యువరాజు ఉన్నాడు కదా! యువరాజు వాళ్ళ వైఫ్‌కి అక్కడ ఒక అమ్మాయి వచ్చి బ్యూటీ పార్లర్ చేస్తా అనేసి ఒక అమ్మాయి వచ్చి అక్కడ అక్కడ మొహానికి ఇది దిండు పెట్టేసి కవర్ చేసేసింది కదా! కవర్ చేసేసే కొందికి ఇక్కడ వాళ్ళ వదిన పైనైతే పడింది. అంటే నువ్వే వదిన చేసావు అనేసి వాళ్ళ వదిననైతే బ్లేమ్ చేస్తే, అక్కడ వాళ్ళ వదినని బ్లేమ్ చేసే కొద్దికి నేనేం చేయలేదు అనే కొద్దీ మన యువరాజు అయితే చెప్తాడు. ఇది బాయ్ చేపిచ్చాడు అనేసి. బాయ్ చేపిచ్చాడంటే ఇప్పుడు యువరాజ్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పులి పైన స్వారీ చేస్తా ఉంటాడు. ఇప్పుడు పులి పైన స్వారీ చేసేంత సేపు బానే ఉంటుంది. ఎందుకంటే పులికి మనం ఉండామని తెలీదు. ఎందుకంటే మనం పులి పైన ఉంటాం కాబట్టి మనం ఉన్నామని తెలీదు. అక్కడ పులి దిగిందంటే మాత్రం, పులి పైనుంచి దిగినాడంటే మాత్రం ఖచ్చితంగా పులి తినేస్తుంది. ఆ పులి తినేస్తుంది కాబట్టి ఇప్పుడు దిగే ప్రయత్నం అయితే చేస్తా ఉంటాడు. అంటే అక్కడ బావి దగ్గర నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే బయటపడాలనేసి మన యువరాజ్ అయితే ట్రై చేస్తా ఉంటాడు. యువరాజ్ ట్రై చేస్తా ఉంటే అక్కడ బాయ్ ఎలాగైనా సరే నేను పులిని అనేసి ఒకసారి గుర్తు చేయాలనేసి మన యువరాజు దిగిపోతా ఉంటే, నువ్వు దిగితే నీకెలా ఉంటుంది సిట్యుయేషన్ అనేసి ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి భయపెట్టాలనేసి మన యువరాజ్ భార్యనైతే టార్గెట్ చేశారు. ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయి వచ్చి టార్గెట్ అయితే చేపించారు. టార్గెట్ చేపించిన తర్వాత అక్కడ జగర్దాత్రి కొంచెము ఇంపార్టెంట్‌గా థింక్ చేసి అక్కడ గన్ షూట్ చేసి ఆ అమ్మాయికి ఇక్కడ చేయి పైన గన్ షూట్ చేసి ఆ అమ్మాయి అయితే బెంబులు కొట్టి పరిగెత్తేలాగైతే చేసి మన యువరాజ్ భార్యనైతే కాపాడింది. ఇక్కడ మాత్రం సూపర్ అనిపించింది. అలాగే అక్కడ కేదార్ అంతా ఆలోచిస్తా ఉన్నాడు. అంటే ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు జగద్ధాత్రి ఎలా పోయింది? ఎలా డోర్ లాక్ చేసింది? ఎలా అమ్మాయి పరిగెత్తేలాగా చేసింది? ఆ అమ్మాయి మన యువరాజ్ భార్యని ఎలా కాపాడింది? అనేసి మన కేదార్ అయితే మొత్తం ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచిస్తా ఉంటే సడెన్స్ వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తుంటారు. అసలు ఎందుకు జరిగింది ఏమనేసి అంటే, యువరాజు ఈ విధంగా చేయడం వల్ల బాయ్‌కి యువరాజు ఇన్ని రోజులైతే హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు హెల్ప్ చేయనంటాడు. అంటే పులి పైన స్వారీ చేస్తాడు కదా! ఆ స్వారీ ఇప్పుడు దిగేయాలనుకుంటాడు. ఆ పులి దగ్గర నుంచి కాపాడాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆ పులి దగ్గరికి పోకూడదు. యువరాజు ఆ పులి దగ్గరికి పోయినాడంటే మళ్ళీ ఆ పులి తినేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది అనేసి మనం వేరే పులి, అంటే పులి కాదు సింహం. సింహము మన జగర్దాత్రి అయితే సింహం అయితే చెప్తా ఉంది అక్కడ. మన కేదార్‌కి అయితే చెప్తా ఉంది. కేదార్ వచ్చి అక్కడ మన యువరాజు గాని ఇదే విధంగా గాని స్ట్రక్ అయ్యిండంటే మాత్రం ఖచ్చితంగా మనం బాయ్‌ని ఏమైనా చేయొచ్చు. బాయ్‌ని ఎలాగైనా సరే మనం మట్టి పెట్టొచ్చు అనేసి అయితే అనుకుంటా ఉంది. అక్కడ మన కేదార్ వాళ్ళ అక్క అయితే వచ్చి చాలా క్వెషన్ మార్కులు అయితే వేసింది. "నువ్వెళ్ళావా? నువ్వెందుకెళ్ళావు? నువ్వే షూట్ చేసావా?" అనేసి మనం పెద్ద 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 హీరో ఎలివేషన్స్ వస్తాయి చూడండి. ఆ విధంగా నువ్వు జగదాత్రి అనే కొద్దికి మన జగదాత్రికి టెన్షన్ అయిపోయింది. టెన్షన్ అయిపోయే కొద్దికి ఎందుకంటే అక్కడ గన్ చూసేసింది. గన్ చూసేస్తే మన జగదాత్రి టెన్షన్ అయిపోయింది. అక్కడ మాత్రం చూపించారు అబ్బా! ఒక్కొక్క ఫైటింగు అసలు అమ్మాయి కాదు, ఒక ఆడ సింహంలాగా అయితే మన జగదాత్రిని అయితే చూపించారు. అప్పుడే నాకు అర్థమైంది ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టరా అనేసి అర్థమైంది. వేరే సీరియల్‌లో నేను అమ్మాయిలు పవర్‌ఫుల్‌గా ఉంటారని చూసా గానీ, దానికి 100 రెట్లు అయితే మన జగదాత్రి అయితే పవర్‌ఫుల్‌గా ఉంది. పొగడ్తా ఉండా అని అనుకోవద్దండి. యాక్చువల్‌గా సీరియల్‌లో ఉండే ఎలివేషన్‌లు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సడెన్స్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ మన కేదార్ వాళ్ళ అక్కకైతే ఏదో ఒకటి సర్ది చెప్పైతే పంపించారు. పంపించిన తర్వాత అక్కడ మన వీళ్ళైతే శ్రీమంతం అయితే జరుగుతుంది. శ్రీమంతం జరుగుతా ఉంటే మన కేదారు అలాగే యువరాజ్‌కి ఏదో వాళ్ళ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే జరిగింది.
వాళ్ళు శ్రీమంతానికి రావద్దండి, మీరు ఇంట్లో కనపడొద్దండి అనేసి శ్రీమంతం జరిగే అమ్మాయి భర్త అయితే కండిషన్ అయితే పెట్టాడు. దాని గురించి ఏం జరుగుతుంది అనేసి మాట్లాడదాం. వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి కూడా జగదాత్రి అప్డేట్స్ ఖచ్చితంగా వస్తుంటాయి. అలాగే ఆటో విజయశాంతి కూడా రివ్యూ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.